ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమము మరి మొదలుపెట్టింది. దీంట్లో భాగంగానే నిన్న మన గౌరవ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ సలహాదారులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారు మన జిల్లాలో కలెక్టర్ కార్యాలయంలో నిన్ననే ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మన సాలూరా గ్రామంలో సుమారు 1100 నుంచి 1200 మంది డ్వాక్రా మహిళలకు ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమము మన సారూలలో ఈరోజు సాలూరా గ్రామంలో చేపట్టడం జరిగింది. మరి ఈరోజు పనుల ఉండటం వలన మహిళలు చాలామంది రాలేకపోయిండ్రు. మరి దీన్ని ఇదే విధంగా కొనసాగించి ఈ 2-3 రోజుల్లో సంబంధిత అధికారులు మరి గ్రామ సమాఖ్య లీడర్లు మరి అధ్యక్షులు అందరూ కూడా దీన్ని తొందరగా పూర్తి చేయాలని మరి తెలియజేస్తూ మరి గతంలోలాగా కాకుండా ఈసారి ఇచ్చేటటువంటి చీరలు చాలా నాణ్యమైనటువంటి ఉండాలి. మరి మహిళలకు ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి మరి మహిళలందరూ కూడా ఇవి ఇచ్చినటువంటి చీరల్ని పక్కన పారేయకుండా వాళ్ళు మంచిగా కట్టుకొని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫంక్షన్స్లో కూడా కట్టుకొని మంచిగా దీన్ని వాళ్ళకు అందుబాటులో ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఈసారి నాణ్యమైనటువంటి చీరలను మరి రాష్ట్ర ప్రభుత్వము గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారంగా ఈ చీరలను అందించడం జరుగుతుంది. మరి మేము కూడా మా సాలూరా గ్రామం తరఫున మరి వారి అందరూ ముఖ్యమంత్రి గారికి మరి రాష్ట్ర ప్రభుత్వానికి మా గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి మహిళలందరికీ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము, మీరు అందరూ కూడా ఈ చీరలు తీసుకోవడం కాదు, వాటిని ఇంతకు ముందటి లెక్క మరి దాని మీద ఎటువంటి విమర్శలు లేకుండా మంచి నాణ్యమైన చీరలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా నలుగురికి చెప్పి మరి డ్వాక్రా గ్రూపుల్లో చాలామంది లేరు, మరి మాకు ఇవ్వరా అనే ఆలోచన కూడా ఉంది. మరి వాళ్ళకు కూడా ఆదేశాలు వచ్చినాయి, ఎవరైనా డ్వాక్రా గ్రూపులో ఉండి వెళ్ళిపోయినా కొత్తగా చేరాలన్నా మరి ఇక్కడ భూమయ్య గారికి వాళ్ళకి కలిస్తే మీకు ఆన్లైన్లో వాళ్ళు ఒక యాప్లో మీకు నమోదు చేసి మరి ఇతర లేనటువంటి వాళ్ళకు కూడా చీరలు ఇవ్వడము జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాము. మరి ఏదేమైనా మరి టైం లేకపోవడం వలన చాలామందికి ఈ సమాచారం లేదు. మరి మా గ్రామంలో కూడా కొంతమందికే మరి సమాచారం ఉండటం వలన వచ్చి మరి కొంతమంది పనుల వల్ల రాలేకపోయినరు. ఏదేమైనా ఇంకొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి మరి గౌరవ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళలందరూ కూడా మీరు ప్రభుత్వం ఇచ్చేటటువంటి మరి ఈరోజు అనేక సంక్షేమ పథకాలు మరి కొనసాగుతున్నాయి. దాంట్లో భాగంగానే మహిళలకు మరి చీరలు అందించాలని ఒక సదుద్దేశంతో ఇవ్వడం జరిగింది. మీ యొక్క ఆశీస్సులు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఉండాలని